హాయ్ హలో నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు దివ్య డైమండ్స్ అధినేత మరియు చీఫ్ జిమాలజిస్ట్ అండ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ జెమ్స్ అండ్ డైమండ్ వాల్యూ మహేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ అసలు జెమాలజిస్ట్ అంటే ఏంటి? ఆ కోర్స్ వల్ల లాభాలు ఏంటి? జమాలజిస్ట్ అంటే జమాలజీ అంటే జెమ్స్ అంటే ఏంటి? రత్నాలు. సో, రత్నశాస్త్ర నిపుణుడిని జమాలజిస్ట్ అంటారు. సో, ఇక్కడ ఈ జమాలజీ అన్న కోర్సు ప్రతి యూనివర్సిటీలో లేకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, నిజంగా ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే మనకు ప్రాక్టికల్స్ అవసరం. ఇప్పుడు డాక్టర్ మెడిసిన్ చదవాలనుకోండి, మనకు హ్యూమన్ బాడీ అవసరం. హ్యూమన్ బాడీ అయితే డెడ్ బాడీస్ మనకు చాలా వరకు దొరుకుతూ ఉంటాయి కాబట్టి, అలాగే ప్రతి కోర్స్ ఏదైనా చేయాలంటే ప్రాక్టికల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రత్నశాస్త్రం చేయాలన్నా ప్రతి రత్నం మనకు అవైలబిలిటీ ఉండాలి. సో, ఈ ఒక్క అండ్ ప్రతి రత్నాలు చాలా వరకు అమూల్యమైనవి ఉంటాయి. చాలా రేరు, ప్రెషస్. ఇంత రేరు, ప్రెషస్ ఉన్న స్టోన్స్ ప్రతి యూనివర్సిటీలో పెట్టడానికి వీలు కాదు కాబట్టి, అందుకే జెమాలజీ ప్రతి యూనివర్సిటీలో లేకపోవడానికి ముఖ్య కారణం. ఎందుకంటే ప్రాక్టికల్స్ ఉంటేనే కదా కోర్స్ కంప్లీట్ అనేది అవుతుంది. అందుకే ఈ జెమాలజీ కోర్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా జిఐ అనే ఒక ఇన్స్టిట్యూషనే గత ఆల్మోస్ట్ లైక్ 18-90 ఇయర్స్ బ్యాక్ ఇన్స్టిట్యూషన్ స్థాపించి ఈ జెమాలజీ కోర్సు అండ్ రీసెర్చ్ డెవలప్మెంటు, ఈ ప్రెషస్ స్టోన్స్ ఏంటి, సెమీ ప్రెషస్ స్టోన్స్ ఏంటి అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో సిన్స్ ఐఎమ్ క్వాలిఫైడ్ ఫ్రమ్ జెమాలజిస్ట్ జిఐఏ నుండే క్వాలిఫైడ్ అయ్యాను కాబట్టి మొట్టమొదటిసారిగా భారతదేశంలో అండ్ రత్నాలకు సర్టిఫికేట్ విధానం ఉంటుందని చాలామందికి తెలియని రోజుల్లోనే ల్యాబొరేటరీ పెట్టి అండ్ వీఆర్ స్టార్టెడ్ ఇంట్రడ్యూస్డ్ సర్టిఫికేషన్ సిస్టమ్. సో ఈ సర్టిఫికేషన్ సిస్టమ్ దివ్య డైమండ్స్ ఇంట్రడ్యూస్ చేశాం కాబట్టి భారతదేశంలోనే మొట్టమొదటి ISO 9000 సర్టిఫైడ్ ల్యాబ్గా గుర్తింపు పొందింది మన మన జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. అందువల్ల దివ్య డైమండ్స్లో టెస్ట్ చేసేబడే ప్రతి రత్నాన్ని 1-2 సార్లు పరీక్ష చేసి కానీ కస్టమర్స్కి ఇవ్వం. సో ఈ విధంగా జెమాలజీ అనేది రత్నశాస్త్రానికి సంబంధించింది, రత్నాలకు సంబంధించింది. సో ఇది జనరల్గా ఇప్పుడు ప్రతి యూనివర్సిటీ లేకపోవడానికి ఇదే ముఖ్య కారణం. సార్ ప్రతి రత్నాన్ని ఒక సర్టిఫికేట్ అంటారు కదా! ఆ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలంటే ఆ పర్టిక్యులర్ జెమాలజిస్టే ఇవ్వాలి. అంటే ఆ రత్నశాస్త్రం ప్రతి శాస్త్రంలో అండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు పెథాలజీ బ్లడ్ రిపోర్ట్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? అండ్ ఎవ్రీ డాక్టర్ ఈజ్ నాట్ ఎంటైటిల్ అగైన్. సో డాక్టర్ అయి ఉండాలి, మెడిసిన్ చదివి ఉండాలి, అందులో స్పెషలైజేషన్ పెథాలజిస్ట్ అయి ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు మినరాలజిస్టు ఇట్లా చాలామంది, ఇప్పుడు మన మినరల్స్ కూడా ఇప్పుడు మామూలుగా యూనివర్సిటీలో చదివిన వాళ్ళు ఉంటారు. ఒక జెమాలజిస్ట్ కంప్లీట్ రత్నశాస్త్రం చదివిన వ్యక్తి మాత్రమే, అది కూడా ల్యాబొరేటరీ కలిగి ఉండి ఆ ల్యాబొరేటరీ గుర్తింపు పొంది ఉండే అప్పుడే ఆ జెమాలజిస్ట్ సర్టిఫై చేసే అథారిటీ అవుతాడు. సో ఆ విధంగా ల్యాబ్ కూడా రికగ్నైజేషన్ ఉండాలి. అప్పుడే ఒక జెమాలజిస్ట్ మాత్రమే, క్వాలిఫైడ్ జెమాలజిస్ట్ మాత్రమే సర్టిఫికేట్ ఇవ్వగలుగుతారండి. సార్ ఇప్పుడు మార్కెట్‌లో చాలా మంది సర్టిఫికేట్స్ ఎంత వరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అంటే మీరు చూసుకోవాలి ఏంటంటే ప్రతి పీస్ ఆఫ్ పేపర్ సర్టిఫికేట్ కాదు. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, మరి సర్టిఫికేట్ కూడా పీస్ ఆఫ్ పేపరే. బట్ విచ్ ఈజ్ అథెంటిక్ అని మనం ఎలా తెలుసుకోవాలంటే నౌ వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు రీడ్ ద సర్టిఫికేట్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రతి పేపర్ ఎందుకు సర్టిఫికేట్ కాదంటే ఏ అర్హత మీద ఇచ్చారు, ఆయన చదువుకున్న క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని రకాల పరీక్షలు చేశారు, అండ్ తర్వాత ఫైనల్గా ఆ ల్యాబొరేటరీకి ఉన్న గుర్తింపు ఏంటి, ఈ అంశాలు మనం సర్టిఫికేట్లో చూసుకోవాలి. సో అవన్నీ ఉంటేనే అది అథెంటిక్ సర్టిఫికేట్ అవుతుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక విజిటింగ్ కార్డ్ అంత సైజ్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. అది నిజమైన సర్టిఫికేట్ కాదు. అది జస్ట్ గ్యారంటీ కార్డ్. గ్యారంటీ కార్డ్ అనేది ఏంటంటే ఎవరైనా ఇవ్వచ్చు. రత్నశాస్త్రం చదివిన వ్యక్తి కానీ చదవని వ్యక్తి కూడా ఇవ్వచ్చు. ఏమని, నేను ఇది ఒరిజినల్ అని నమ్ముతూ నేను ఒక గ్యారంటీ ఇస్తున్నట్టు. అది అథెంటిసిటీ అవ్వదు. మనం చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. సో ప్రతి పీస్ ఆఫ్ పేపర్ సర్టిఫికేట్ కాదు. ఇది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. దివ్య డైమండ్స్ ఇచ్చే అవేర్నెస్ వల్ల చాలామంది సర్టిఫికేట్ లేకుండా రత్నాలు కొనొద్దు, సర్టిఫికేట్ లేకుండా రత్నాలు కొనొద్దు అంటుంటే చాలామంది డూప్లికేట్స్ అమ్మే వాళ్ళు ఇంకా అందంగా సర్టిఫికేట్ తయారు చేస్తున్నారు. చాలా GSM లావుగా పెట్టి. సో ఎంత అందంగా ఉండడం ఇంపార్టెన్స్ కాదు ఇక్కడ. అథెంటిసిటీ, వాట్ అథారిటీ ఏంటి, అది ఎంత జెన్యూనిటీ అన్నదే మనం ఈ సర్టిఫికేట్లో చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ప్రతి సర్టిఫికేట్ నిజమైన సర్టిఫికేట్ కాదు. మనము ఆ స్టడీ అనాలిసిస్ చేయాలి సర్టిఫికేట్ని. ఏ అర్హత మీద ఇచ్చారు, ఆయన చదువుకున్న క్వాలిఫికేషన్ ఏంటి, ల్యాబ్కు గుర్తింపు ఏంటి, ఎన్ని రకాల ఎక్విప్మెంట్స్ వాడారు, ఇవన్నీ డీటెయిల్స్ అనేది ఒక ఎక్విప్మెంట్తో టెస్ట్ చేస్తే ఆ డీటెయిల్స్ రాయాలి. ఆ రీడింగ్స్ అనేది సర్టిఫికేట్లో రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం తెలుసుకోవాలి. హౌ టు రీడ్ ద సర్టిఫికేట్ అన్నది కూడా ఇంపార్టెంట్ అయిపోయిందండి. అసలు దివ్య డైమండ్స్‌లోనే రత్నాలు ఎందుకు కొన్నారు సార్?
దివ్యా డైమండ్స్‌లో కొనాలని నేను ఎప్పుడూ చెప్పట్లేదు. కాకపోతే ఇక్కడ ఏందంటే దివ్యా డైమండ్స్‌లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరికల్ ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయి. అండ్ అది కాకుండా దివ్యా డైమండ్స్ ఈస్ గ్లోబల్లీ రికగ్నైజ్డ్. మోర్ దెన్ 100 కంట్రీస్‌లో దివ్యా డైమండ్స్ ఇష్యూ చేసే ల్యాబ్ సర్టిఫికేట్ ఈస్ వాలిడ్. ఎందుకంటే అన్ని సంస్థలలో ఇప్పుడు దివ్యా డైమండ్స్ రికగ్నైజ్డ్. అండ్ కొనమని ఎప్పుడు చెప్పట్లేదు. కాకపోతే ఎందుకంటే ఎవ్రీ ఫోర్ట్‌నైట్ డూప్లికేట్స్ పుట్టుకొస్తున్నాయి. మనం పోర్టబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌తోని కూడా యాక్యురసీ మనం చెప్పలేం. ఇప్పుడు చాలామంది 1, 2 ఇన్‌స్ట్రుమెంట్స్ పెట్టుకొని ల్యాబ్ పెట్టి ఇది కూడా ల్యాబేనండి అని చాలామంది జనాలను మోసం చేస్తున్నారు. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎలాగంటే ఫస్ట్ పోర్టబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉండే. అప్పుడు జెన్యూనిటీ గుర్తించేది. దానికి తగ్గట్టు డూప్లికేట్స్ రావడం వల్ల ఆ పోర్టబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ పనికి రాకుండా అయిపోతున్నాయి. సో, కాబట్టి దానికి తగ్గట్టు అడ్వాన్స్డ్ ల్యాబొరేటరికల్ ఎక్విప్‌మెంట్స్ ఉండాలి. సో, ఇలా అడ్వాన్స్డ్ ల్యాబొరేటరికల్ ఎక్విప్‌మెంట్స్ ఉంటేనే అది జెన్యూనిటీ అండ్ అథెంటిసిటీ తెలుస్తుంది. సో, ఇలాగ మనం చూసుకోవాలి. ఇప్పుడు ల్యాబ్ అనంగానే మనం జస్ట్ బ్లైండ్‌గా దేన్ని నమ్మొద్దండి. బ్లైండ్‌గా దేనిని నమ్మారనుకోండి మోసపోయేది కూడా మీరే. కాబట్టి మీరు ఇక్కడ చూసుకోవాలి ఏంటంటే దివ్యా డైమండ్స్ లాట్ ఆఫ్ అవేర్‌నెస్ ఇస్తూనే ఉన్నాం. అండ్ ఇక్కడ మేము 1కి 2 సార్లు పరీక్ష చేస్తాం రత్నాలను. అది కాకుండా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఐఎస్ఓ 9000 సర్టిఫైడ్ పొందిన ల్యాబ్ కాబట్టి మేము ఆ క్రెడిబిలిటీని కాపాడుకోవడం కోసం 1కి 2 సార్లు రత్నాలను పరీక్ష చేసి నాట్ ఓన్లీ టెస్టింగ్ అండి, దాని శాస్త్రీయ పద్ధతిలో కూడా రత్నాలను ఎలా ప్యూరిఫికేషన్ చేస్తారు, ఎలా ఎనర్జైజింగ్ చేస్తారు, ఇవన్నీ చేసి అప్పుడు ల్యాబ్ నుండే డైరెక్ట్గా కస్టమర్కి మేము అందిస్తున్నాం. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దివ్యా డైమండ్స్ ఇష్యూ చేసే ల్యాబ్ సర్టిఫికేట్ గ్లోబలీ వ్యాలిడ్. మోర్ దెన్ 100 కంట్రీస్లో దివ్యా డైమండ్ సర్టిఫికేట్ ఈస్ వ్యాలిడ్. సార్ చాలా మంది దివ్య డైమండ్స్ లో కాస్ట్ ఎక్కువ అంటారు. అసలు నిజమేనా దివ్య డైమండ్స్ లో కాస్ట్ ఎక్కువ? లేదండి, ఇది వెరీ గుడ్ క్వశ్చన్. దీనికి మీకు నిజంగా అందరూ అర్థం చేసుకోవాలి ఏంటంటే నౌ వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబల్ విలేజ్. సో మనకు ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మనకు ఫింగర్ టిప్స్ మీద ఉంది. సో కాస్ట్లీ అని మీరు జస్ట్ అందరిది రూమరే. ఎందుకంటే డూప్లికేట్స్ అమ్మేవాళ్ళు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఒక జెన్యూన్ రత్నం ఉందనుకోండి, అది ₹1,00,000 ఉందనుకోండి, డూప్లికేట్స్‌లో ఎంత విలువ ఉంటుందో తెలుసా? ₹1000 కూడా ఉండదు. ఎందుకంటే డూప్లికేట్ తయారు చేసే విధానం. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ ₹1000 కూడా విలువ లేని రాయిని అండ్ రత్నంతో ₹1,00,000 రత్నంతో పోలుస్తూ 10,000, 20,000, అమాయకులైతే ఇంకా 30,000, 40,000కి అమ్ముతున్నారు. సో వాళ్ళు ఇచ్చేది ఎంతవరకు జెన్యూన్ అనేది అర్థం చేసుకోవాలి. అది కాకుండా ప్రతి స్టాండర్డ్ ప్రోడక్ట్ స్టాండర్డ్ వాల్యూ ఉంటుందండి ప్రపంచవ్యాప్తంగా. అందుకే నేను చెప్తున్నాను వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబల్ విలేజ్. ప్రపంచవ్యాప్తంగా రత్నాలకు ఒక 10% వేరియేషన్ కంటే ఎక్కువ ఉండదండి. ఇది తెలియకుండా చాలామంది ప్రైస్ అంటే మరి నిజంగా రత్నాలు ఉంటాయి. అమూల్యమైన రత్నాలని అమూల్యమైన అంటారు. కొన్ని కొన్ని రత్నాలు అయితే ప్రపంచవ్యాప్తంగా ఆక్షన్‌లో కోట్ల వందల వందల కోట్ల రూపాయలకు అమ్ముడుపోతున్నాయి. మరి దాన్ని బట్టి మనం చూడగలుగుతాం. సో ఇక్కడ రేట్ వేరియేషన్ అనేది యాజ్ ఇట్ ఈజ్‌గా నిజమైన రత్నాల్లో కూడా ఉంటుంది. రేట్ వేరియేషన్ అనేది మనం నిశితంగా మనం పరిశీలించాలండి. రత్నం విలువ దేని పైన ఉంటుందంటే కట్టు, కలరు, క్లారిటీ, క్యారెట్ వెయిట్. ఈ 4 పారామీటర్స్ మీదనే ప్రపంచంలో ఎక్కడైనా దాని వాల్యూ ఉంటుంది. సో తగినంత కలర్ ఉండాలి, కట్ ఉండాలి, క్లారిటీ ఉండాలి, వెయిట్ ఉండాలి. అంటే తగినంత అంటే ఎంత? మనం ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు మనం ఒక పాస్ క్లాస్ అని దేన్నంటాం? ఒక స్కూల్లో కూడా మార్క్స్ రావాలంటే 35% పాస్ క్లాస్ అంటాం. అంటే 1/3. సో ఈ విధంగా అంటే కలర్ కూడా 35% మినిమం కలర్ ఉండాలి. 1-100 స్కేల్ మీద 35% కలర్ ఉంటే దాన్ని మనము వీ కెన్ కన్సిడర్ ఇస్ అ పాస్ క్లాస్. అలాగా ఒక రత్నం యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ 4 పారామీటర్స్ మీద 35% ప్యూరిటీ అబవ్ ఉండాలి. దాన్నే ఎఫెక్టివ్ రత్నం అంటాం. మేము దివ్యా డైమండ్స్ ఇప్పుడు అలాంటి రత్నాలు మాత్రమే, ఎఫెక్టివ్ రత్నాలు మాత్రమే ఇస్తున్నాం కాబట్టి దానికంటే ఒక స్టాండర్డ్ ధర ఉంటుంది. నిజంగా ఇదే స్టాండర్డ్ ధరతోని మీరు కంపేర్ చేయాలి ప్రాక్టికల్‌గా. అప్పుడు గానీ దివ్యా డైమండ్స్ ప్రైస్ ఎక్కువుందా, తక్కువుందా అర్థం కాదు. నిజంగా ప్రైస్ గురించే చెప్పాల్సొస్తే దివ్యా డైమండ్స్ ఈజ్ ప్రొక్యూరింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ మైన్స్, డైరెక్ట్ సోర్సెస్. నిజంగా మీకు తెలుసా అండి, రత్నాలలో 32 మంది దళారులు ఉంటారు. దివ్యా డైమండ్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొక్యూరింగ్ ఫ్రమ్ ద మైన్స్. అంటే 32 మంది దళారీల కమిషన్ ఉండదు. ఆ విధంగా అక్యురసీ ఇప్పుడు దివ్యా డైమండ్స్ ప్రొవైడ్ చేసే క్వాలిటీ జెమ్ స్టోన్ అండ్ మార్కెట్లో అవైలబిలిటీ ఉన్న క్వాలిటీ జెమ్ స్టోన్స్ రెండు ప్రైసు, క్వాలిటీ రెండు కంపేర్ చేస్తే అప్పుడు మీకు ఎంత వ్యత్యాసం తెలుస్తుందంటే దివ్యా డైమండ్స్ ప్రైస్ అంత తక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే స్టాండర్డ్ రత్నాలు ఇవ్వడం వల్ల వాళ్ళు అంటే మేము నాన్ స్టాండర్డ్ ఇవ్వము, నాన్ ఎఫెక్టివ్ ఇవ్వము. ఎందుకు ఇవ్వము? దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ₹10,000 క్వాలిటీది ఒక ఎఫెక్టివ్ రత్నం అనుకుందాం, అన్ని పారామీటర్స్ మీద ఉంది. అదొక 2,000, 3,000 కూడా జాతి రత్నం దొరకవచ్చు. కాకపోతే నాన్ ఎఫెక్టివ్ ఉంటుంది. దానివల్ల ప్రయోజనమే ఉండదు. ₹2,000 పెట్టి కూడా వేస్ట్ అవుతుంది.
సో ఈ విధంగా జెమ్ స్టోన్స్ అనేది ఎఫెక్టివ్ ఉండాలనేది ఆ విధంగా అసార్ట్ చేస్తాం. సో ఈ ప్రైస్ వ్యత్యాసంగా ప్రైస్ పరంగా కూడా ఆలోచిస్తే క్వాలిటీ వర్సెస్ ప్రైస్ ఈ రెండు కంపేర్ చేస్తే దివ్య డైమండ్స్ డైరెక్ట్ మైనింగ్ నుండి తెస్తున్నాం కాబట్టి మాదే లోయెస్ట్ ఉంటుంది. ఇది చాలామంది తెలియక ప్రైస్ ఒక స్టాండర్డ్ ప్రోడక్ట్ క్వాలిటీ రత్నాలతో పోలుస్తూ డూప్లికేట్ రత్నాలు పోలుస్తున్నారు కాబట్టి ప్రైస్ వేరియేషన్ అని చాలామంది అనుకుంటారు. ఇన్ రియాలిటీ ఇది రాంగ్ అండి. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ గివింగ్ ద లోయెస్ట్ ప్రైస్ అండి. సార్ మన దగ్గర లోయెస్ట్ ప్రైస్ ఎంత, హైయెస్ట్ ప్రైస్? మా దగ్గర ఏంటండి ఇప్పుడు డైరెక్ట్గా మైనింగ్ నుండి తెస్తున్నాం. సో లోయెస్ట్ ఏంటంటే లోయెస్ట్ ఒక ఎఫెక్టివ్నెస్, ఇప్పుడే మేము చెప్పినట్టు ఒక ఎఫెక్టివ్నెస్ ఏంటంటే తగినంత కలరు, క్లారిటీ, కట్, క్యారెట్ వెయిట్ ఇవన్నీ ఉండాలంటే ఒక మినిమం 10,000కు ఒక జెన్యూన్ స్టోన్, ఎఫెక్టివ్ స్టోన్ అండ్ సర్టిఫైడ్ స్టోన్ మీకు దొరుకుతుంది. అలాగే రత్నాలలో ఈ కట్, కలర్, క్లారిటీ అన్నది 90%, 95% ప్యూరిటీ పెరిగిందనుకోండి, అవి అమూల్యమైన రత్నాలు అంటారు. కోట్లల్లో వెళ్ళిపోతుంది. అలాంటి రత్నాలు కూడా ఇప్పుడు దివ్య డైమండ్స్లో ఉంటాయి. కోర్స్ అలాంటి రత్నాలు ఆక్షన్ ప్లేస్లోనే అమ్ముడుపోతాయి. అండ్ మేము కూడా ఇప్పుడు ఆక్షన్ ప్లేస్లోనే అలాంటి రత్నాలు అమ్ముతాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం కోట్ల రూపాయల గురించి కూడా అవగాహన అవసరం లేదు. మనం నిజంగా రత్నాలు అనేది మనిషిపై ప్రభావం చూపిస్తుంది, ఆలోచన విధానాన్ని మారుస్తుంది. కాబట్టి దీనికి శాస్త్రీయ ప్రమాణాలు ఉన్నాయి, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, లాజిక్ ఉంది. ఎందుకంటే కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ థియరీ అనేది ఒక రత్నం పెట్టుకోవడం వల్ల కాన్స్టెంట్గా హ్యూమన్ బాడీలో పడడం వల్ల ఆలోచన విధానం మారిపోతుంది. కాబట్టి దివ్య డైమండ్స్ ఏంటంటే కమిటెడ్ ఏంటంటే ఎఫెక్టివ్ రత్నాలు మాత్రమే ఇవ్వాలి. దివ్య డైమండ్స్ నమ్ముకొని ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో నాన్ ఎఫెక్టివ్ తక్కువ ధరది కానీ పనికిరాని స్టోన్ ఎప్పుడు ఉండదు. 1-2 సార్లు అసార్ట్ చేస్తాం, ఎఫెక్టివ్ స్టోనే ఉంటుంది. కాబట్టి రత్నాలు అనేది క్వాలిటీ బట్టి ఉంటాయి. సో మినిమం ఒక 10,000 రూపాయల బడ్జెట్లో ఒక ఎఫెక్టివ్ స్టోన్ అనేది దివ్య డైమండ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఎక్స్పెన్సివ్ స్టోన్ కూడా ఇప్పుడు దివ్య డైమండ్స్లో దొరకని రత్నం అంటూ ఉండదండి. ఎందుకంటే బికాస్ డైరెక్ట్లీ మైనింగ్లో అన్ని రత్నాలు వస్తాయి. హయ్యెస్ట్ క్వాలిటీ వస్తుంది, లోయెస్ట్ వస్తుంది, మీడియోకర్ వస్తుంది, కమర్షియల్ రేంజ్ ఇవన్నీ ఉంటాయి. సో మెజారిటీగా మేము కమర్షియల్ లోవర్ రేంజ్ కాకుండా ఒక ఎఫెక్టివ్ రేంజ్ నుండి స్టార్ట్ చేస్తాం. ఎఫెక్టివ్ రేంజ్ అనేది ఒక 10,000 రూపీస్ పర్ క్యారెట్ అబౌవ్ ఉంటుంది. ఇక ₹1,00,000, ₹2,00,000 ఉంటుంది. ఇక ప్రైస్ కూడా అమూల్యమైనగా ఉంటుంది. అలాంటి అమూల్యమైన రత్నాలు జనరల్గా కౌంటర్లో పెట్టి అమ్మరు. దానికంటే ఒక సపరేట్ ప్లేస్, ఆక్షన్ ప్లేసెస్ ఉంటాయి, ఆక్షన్లో పెడతాం. అప్పుడేంటంటే అలాంటి ఎక్స్పెన్సివ్ స్టోన్స్, ప్రీమియం జెమ్ స్టోన్స్ మేము కాదు డిసైడ్ చేసేది, దాని ప్రైస్ బయ్యర్సే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు దాని ఓపెనింగ్ ప్రైస్ ఒక 10 లక్షలు చెప్పామనుకోండి, బయ్యర్స్ చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఇలా ఉంటుంది. దాన్ని కోటి రూపాయలు కూడా వాళ్ళే బయ్యర్సే కాంపిటీషన్లో పెంచి తీసుకుంటారు. సో ఈ విధంగా ఎక్స్పెన్సివ్ స్టోన్స్ అయితే మాత్రం దాని స్టోరీ ఎంటైర్లీ డిఫరెంట్. బట్ ఇక్కడ మాత్రం ఏంటంటే నిజంగా రత్నాలు అనేది శాస్త్రీయ ప్రకారంగా మనిషిపై ప్రభావం చూపిస్తుంది, జాతకరీత్యా కూడా అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మనం ఒక ప్రభావితమైన రత్నం తీసుకునే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. సార్ మీరు జెమాలజిస్ట్ చేశారు కాబట్టి ఒక రత్నం చూసిన వెంటనే మీకు ఒరిజినల్ కాదని తెలుస్తుంది, కానీ మాలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అది ఒరిజినల్ కాదని? అది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇక్కడ చూడండి, మీరు అర్థం చేసుకోవాలి, జెమాలజిస్ట్ అయినా ప్రపంచంలో నేకిడేతో చూసి ఎవరూ చెప్పలేరు. ఎగ్జాంపుల్ దీనికి ఒక బ్లడ్ ఉందనుకోండి, బ్లడ్ గ్రూప్ ప్రపంచంలో ఎంత సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ అయినా గ్రూపు నేకిడైతే చూసి చెప్పగలుగుతారా అండి? చెప్పలేరు. అంటే ఒక సింపుల్ టెస్ట్ గ్రూపు చెప్పాలన్నా కానీ మైక్రోస్కోపిక్ టెస్ట్ కావాలి. అది ఇంకా డిసీజెస్ కావాలంటే ఇంకెన్నో రకాల పరీక్షలు చేయాలి. అంటే ఒక చిన్న గ్రూపు కూడా ఒక క్వాలిఫైడ్ పర్సన్ కూడా ఎలా చెప్పలేరో నేకిడైతే చూసి జెమాలజీ ప్రాముఖ్యత కూడా అట్లాగే అయిపోయింది. ఒక క్వాలిఫైడ్ జెమాలజిస్ట్ కూడా నేకిడైతే చూసి చెప్పలేడు. కొంతవరకు ఎక్స్పీరియన్స్ మీద చెప్పొచ్చు, బట్ అథెంటిక్గా చెప్పలేడు. ఎందుకంటే మైక్రోస్కోప్ చేసే పని ఏ జెమాలజిస్ట్ కళ్ళు చేయవు. అంటే ఈ లెక్కలు ఆలోచిస్తే ప్రపంచంలో ఎంత పెద్ద కింగ్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఒక చిన్న సోల్జర్ అయినా, ప్రతి మనిషి పవర్స్ అనేది ఒకే విధంగా ఉంటాయి. ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఆయన ఐ పవర్ ఎక్కువ ఉంది, ఆయన 1 కిలోమీటర్ దూరం కూడా చూడగలుగుతాడు అన్నది కాదు. ప్రతి మనిషి లిమిటేషన్స్ ఉంటాయి. అయితే నేకుడైతే చూని ఎవరూ చెప్పలేరండి. అందుకే జనరల్ పబ్లిక్ ఎలా బిలీవ్ చేయాలన్న పాయింటే చెప్తున్నాను. ఇప్పుడు మేమైనా అథెంటిక్గా చెప్పాలంటే మైక్రోస్కోప్, ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ వాడాలి. అది వాడకుండా అథెంటిక్గా చెప్పలేం, కొంతవరకు చెప్పగలుగుతాం. బట్ జనరల్ పబ్లిక్ అయితే మేమే ఒక క్వాలిఫైడ్ పీపులే చెప్పలేనప్పుడు జనరల్ పబ్లిక్ మీరేం చేయాలి? యూ హ్యావ్ టు బిలీవ్ ద పీపుల్ హు ఆర్ క్వాలిఫైడ్ అండ్ ఆథరైజ్డ్ అండ్ ప్రాపర్ సర్టిఫికేట్ ఏంటి అన్నది తెలుసుకొని కొనుక్కోవాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఒక సర్టిఫైడ్ రత్నాన్ని, జెన్యూన్ రత్నాన్ని కొనాలంటే వరల్డ్ వైడ్ పీపుల్ ఆర్ బిలీవింగ్ ద సిస్టమ్. ఈ జెమాలజీ సిస్టమ్, ల్యాబ్ సిస్టమ్ను బిలీవ్ చేస్తున్నారు. కాబట్టి యూ ఆల్సో, మీరు ఇలాంటి వాళ్ళు కూడా
యూ హ్యావ్ టు బిలీవ్ ద ఆథరైజేషన్ సిస్టమ్ను మీరు బిలీవ్ చేయాల్సి ఉంటుంది. సార్ రత్నాలు జ్యోతిష శాస్త్రం ప్రకారమే ధరించాలా లేకపోతే నార్మల్ గా కూడా ధరించవచ్చా? అంటే జనరల్గా ముఖ్యంగా శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే రత్నధారణ అన్నది జ్యోతిష్ శాస్త్ర ఆధారంగానే ధరించాలి. నార్మల్గా ధరించాలా అనేది ఇప్పుడు నిజం కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తా. మీకు ఒక గ్రీన్ కలర్ నచ్చింది అనుకోండి. బేసికల్గా మీకు ఆ గ్రీన్ కలర్ నచ్చిందంటే మీ హారోస్కోప్ స్టడీ చేస్తే మీకు ఎమరాల్డ్ స్టోన్ గ్రీన్ కలరే వస్తుంది మెజారిటీగా. బట్ అలా నచ్చిందని అది ప్రమాణం కాదు. నిజంగా జ్యోతిష శాస్త్రంలో ముఖ్యమైన రెమెడీ ఏంటంటే రత్నాలు పెట్టుకోవడం. సో కాబట్టి మనం ఈ శాస్త్రాలను కూడా మనం బిలీవ్ చేస్తాం కాబట్టి నిజంగా రత్నధారణ అన్నది జ్యోతిష్ శాస్త్ర ఆధారంగానే ధరించాలి. దాంట్లో ఏ రత్నం మనకు సూటబుల్ ఉందనేది కూడా మన అభిరుచులకు తగ్గట్టే జ్యోతిష్ శాస్త్రం ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రంలో కూడా నిజంగా అండి మీరు డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఇస్తే మీ రుచులు అభిరుచులు అన్ని వివరాలు తెలిసిపోతాయి. మీ క్యారెక్టర్ తెలుస్తుంది, మీ నేచర్ తెలుస్తుంది, ఇలాంటివన్నీ జ్యోతిష్ శాస్త్రంలో తెలుస్తాయి. కాబట్టి రత్నధారణ ఎస్పెషల్లీ జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా పెట్టుకుంటే అక్యురసీ అంటే దానివల్ల నిజంగా బెనిఫిట్స్ ఉంటాయి, ఫలితాలు కరెక్ట్గా ఉంటాయి. అదే మనం ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రెషియస్ స్టోన్స్ ఇవి ఆర్డినరీ ఫ్యాన్సీ స్టోన్స్ కాదు. అందులో విలువైనవి, రేర్గా ఉంటాయి, గ్రహాలకు సంబంధించింది. ఇలాంటి ఇంత అమూల్యమైన ఇంత ప్రతిభావంతమైన రత్నాలను ఇష్టం ఉన్నట్టు కూడా పెట్టుకోకూడదు. ఇది ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఉన్నాయి. కాబట్టి మనం జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా పెట్టుకుంటేనే నిజంగా మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది. ఆస్ట్రాలజీని చూసి పెట్టుకోవాలంటున్నారు కదా. అవును. దివ్య డైమండ్స్ లో మనకి ఆస్ట్రాలజీస్ ఉన్నారా? తప్పకుండా అండి. దివ్యా డైమండ్స్‌లో ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మేమెంత సర్టిఫైడ్ స్టోన్ ఇచ్చినా, ఆస్ట్రాలజర్ అడ్వైస్ ప్రకారమే పెట్టుకోవాలి రత్నాలు. మరి ఆస్ట్రాలజర్ అడ్వైస్ ప్రకారం పెట్టుకోవాలంటే నిజమైన క్వాలిఫైడ్ జ్యోతిష్యులు ఉండాలి. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఎంత ప్రమాణం ఉందంటే అండి, ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని కోర్సెస్‌గా పెట్టారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఎంఏ ఆస్ట్రాలజీ, ఎంఫిల్ ఆస్ట్రాలజీ అండ్ పీహెచ్‌డీ ఆస్ట్రాలజీ కూడా వాళ్ళు కోర్సెస్ పెట్టారు. సో ఆ విధంగా ఇక్కడ మా దివ్యా డైమండ్స్ ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్లో ఒక్క పర్సన్ కాదండి, గ్రూప్ ఆఫ్ ఆస్ట్రాలజర్స్ ఉన్నారు. అండ్ ఎంఏ పిహెచ్డి చదివిన ఆస్ట్రాలజర్స్ ఉన్నారు. వీళ్ళని ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ పెట్టడానికి కానీ ఈ గ్రూప్ ఆఫ్ ఆస్ట్రాలజర్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా అండి? వాళ్ళ అడ్వైస్ కరెక్ట్ ఉన్నప్పుడే మేము ఇచ్చే రత్నాలకు వాల్యూ, అప్పుడు దానికి ఎఫెక్టివ్గా ఉంటాయి. అడ్వైస్ డిఫరెన్స్ ఉందనుకోండి, మీరు ఎంత కాస్ట్లీ స్టోన్ పెట్టినా దానివల్ల ప్రయోజనం ఉండదు. అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రానికి రత్న శాస్త్రానికి అవినాభావ సంబంధం ఉంది. ఎలా కరెక్ట్ అడ్వైస్ ప్రకారమే సరైన రత్నాన్ని పెట్టుకుంటే దానికి ప్రభావం ఉంటుంది. ఇక్కడ ఆస్ట్రాలజీ అడ్వైస్ తప్పున్నా, కరెక్ట్ స్టోన్ లేకపోయినా, ఏ ఒక్కటి తప్పున్నా మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. సరికదా శాస్త్రాల మీద కూడా నమ్మకం ఉండదు. కాబట్టే దివ్యా డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మోర్ అక్యురేట్ అడ్వైస్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఇంకోటి కూడా గమనించవచ్చు. ఇండివిజువల్ స్కాలర్ కంటే గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఎప్పుడైనా ఇన్స్టిట్యూషనల్ అడ్వైస్ ఈజ్ మోర్ అక్యురేట్ దాన్ ఇండివిజువల్ స్కాలర్. అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ కెన్ డూ ద హ్యూమన్ ఎర్రర్ అండ్ హ్యూమన్ మిస్టేక్స్, వేరాజ్ ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ ఇలాంటి హ్యూమన్ ఎర్రర్స్ కూడా ఉండవు. కాబట్టి దివ్యా డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ పెట్టడానికి కూడా ఇది ముఖ్య కారణం. మోర్ అక్యురేట్ అడ్వైజ్ కూడా జ్యోతిష్ శాస్త్ర పరంగా ఉంటుంది. అదే జ్యోతిష్ శాస్త్రంలో చాలామంది వేల రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కమర్షియల్ అస్ట్రాలజర్స్ అండి. కొందరు అయితే 5,000, 10,000, 25,000, 50,000 తీసుకొని ఆస్ట్రాలజీ కన్సల్టెన్సీ వాళ్ళు ఇస్తున్నారు. మరీ కమర్షియల్ వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం ఎంత పవిత్రమైందంటే ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎలాంటి కమర్షియల్ లేకుండా చెప్పాల్సిన శాస్త్రము పవిత్రమైన శాస్త్రం. ఇలాంటి దాన్ని చాలా కమర్షియల్ చేసేసి భయభ్రాంతులకు గురి చేస్తూ జనాల దగ్గర డబ్బు దోచేస్తున్నారు. సో నేను వాళ్ళు అస్ట్రాలజర్ తీసుకోవద్దని అంటలేను. శాస్త్రం ఏం చెప్తుందంటే వాళ్ళు నిస్వార్థంగా ఎలాంటి ధనాపేక్ష లేకుండా చెప్పాలి. చెప్పించుకున్న వాళ్ళు కూడా ఫ్రీగా చెప్పించుకోవద్దు. ఇది శాస్త్రం. ఎంతో కొంత వాళ్ళకు దక్షిణ రూపంలో, ఎంతో ఫీజు రూపంలో ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కూడా బతకాలి కాబట్టి. ఇలాంటి శాస్త్రాన్ని ఫిక్స్ చేసి వేల రూపాయలు దండుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దివ్యా డైమండ్స్ ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్లో ఒక 1,000 రూపాయలు మాత్రమే వాళ్ళకే కన్సల్టేషన్ లాగా ఇస్తూ వాళ్ళని ఇక్కడ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే రైట్ అడ్వైజ్ ఉన్నప్పుడే దివ్యా డైమండ్స్ సర్టిఫైడ్ రత్నాలకు వాల్యూ ఉంటుంది. కాబట్టి దివ్యా డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్ ఉండడానికి ముఖ్య కారణం అండి. సార్ బయట చాలా మంది ఆస్ట్రాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళే ప్రిఫర్ చేస్తున్నారు ఈ ఈ రత్నం ధరించండి, ఆ రత్నం ధరించండి. అది ఎంతవరకు కరెక్ట్? అదేనండి ఇక్కడ ముఖ్య కారణము. ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే భారతదేశంలోనే 80% డూప్లికేట్స్ ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే
ఈ జ్యోతిష్యులే అడ్వైజ్ చేస్తూ ఒక గురుపీఠం నుండి ఆ డూప్లికేట్ రాళ్ళని అండకట్టడం వల్లనే 80% పైన డూప్లికేట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ గురుపీఠంలో ఉన్న వాళ్ళని ఎవరు అడగరు, ఏం అడగలేరు. ఎందుకంటే వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారంటే మీరు ఒక్కటి గమనించండి. రత్నాన్ని పరీక్ష చేయాలంటే జమాలజిస్ట్ రత్నశాస్త్రం చదివిన వ్యక్తి కూడా నేకుడితో చూసి చెప్పలేడు. ల్యాబొరేటరీ, మైక్రోస్కోప్ ఎన్నో రకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ చూసే చెప్పాలి. ఇవన్నీ ఏం లేకుంటే ఇచ్చేది ఎంతవరకు జెన్యూన్ ఉంటుంది మీరు ఆలోచించండి. ఎందుకంటే అవన్నీ ఫేక్ అండి. నేను చాలా సందర్భాల్లో పరీక్ష చేశాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ డైమండ్ వాల్యూవర్గా, జెమ్స్ వాల్యూవర్గా ఎవ్రీడే నేను రత్నాలు పరీక్ష చేస్తాను. మేము సర్టిఫైడ్ రత్నాలు ఇవ్వడమే కాకుండా ఒక ఒక డేటాబేస్ ఆధారంగా చెప్తున్నాను. మెజారిటీగా జ్యోతిష్యులు ఇచ్చేటివన్నీ డూప్లికేట్స్ ఉంటున్నాయి. ఎంత దారుణమైన డూప్లికేట్స్ అంటే గ్లాస్ పీసెస్, ప్లాస్టిక్స్, అన్ని రకాల డూప్లికేట్స్ వస్తున్నాయి. కాబట్టి నిజంగా జ్యోతిష్యులు ఇచ్చేది జెన్యూన్ రత్నాలు కావండి. మీరు గమనించండి. ఒక ప్రాపర్ ల్యాబ్ ధృవీకరించాలి. ప్రతి పేపర్ సర్టిఫికేట్ కాదు. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, ఏదో ఒక డూప్లికేట్ స్టోన్తో పాటు ఫేక్ సర్టిఫికేట్ పెడుతున్నారు. సో ఈ విధంగా కూడా చలామణిలో అవుతున్నాయి. వీలైనంత వరకు జ్యోతిష్యుల దగ్గర రత్నాలు తీసుకోకుంటేనే మీకు కరెక్ట్గా ఉంటుందండి. ఎందుకంటే ఎవరు క్వాలిఫైడో వాళ్ళ దగ్గర రత్నాలు తీసుకోండి. ఎవరైతే శాస్త్ర ప్రమాణాలతో జ్యోతిష్యం చెప్తుండ్రో వాళ్ళని జ్యోతిష్యం అడ్వైస్ తీసుకుంటే సరిపోతుంది. సార్ వాళ్ళు ఇచ్చేది డూప్లికేట్ అంటున్నారు కదా, అలాంటి డూప్లికేట్ రత్నాలు ధరించడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? చాలా వరకు మంచి క్వశ్చన్ అండి. నిజంగా ఇక్కడ ఏమవుతుందంటే నిజమైన రత్నం మానవాళికి ఉపయోగంగా ఉంటే డూప్లికేట్ రత్నం నష్టం చేస్తుంది. ఇది నేను చెప్తున్న విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జెమలాజికల్ ఇన్స్టిట్యూషన్స్ చెప్పడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు ఒక జాతి రత్నం భూమిలో తయారవడానికి కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది. అదే డూప్లికేట్ రత్నం తయారవడానికి కొన్ని గంటలు తయారు చేస్తారు. సో డూప్లికేట్ కొన్ని గంటలు తయారు చేసే రత్నంలో రేడియో యాక్టివిటీ రేస్ ఇంజెక్ట్ అవుతాయి. అలా రేడియో యాక్టివిటీ రేస్ హ్యూమన్ బాడీకి హార్మ్ఫుల్. మీరు డూప్లికేట్ రత్నం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డబ్బులు పోతాయి. సరే డబ్బులు పోయినాయి అని అనుకుందాం. డబ్బులు కంటే ఇంపార్టెంట్ ఏంది, మీ ఆరోగ్యం పోతుంది. ఎందుకంటే రేడియో యాక్టివిటీ రేస్ కాన్స్టెంట్గా మన బాడీలో పడుతూ ఉంటే రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డూప్లికేట్ జాతి రత్నం ధరించకపోయినా పర్వాలేదు, డూప్లికేట్ రత్నం పెట్టుకుంటే డబ్బు పోవడమే కాకుండా ఆరోగ్యం కూడా పోతుందని గమనించాలి. సార్ నవరత్నం కాకుండా అదృష్ట రత్నం అని అమ్ముతున్నారు, అది ఎంతవరకు నిజం సార్? అదేనండి, చాలా వరకు రకరకాల మోసాలు ఇదొక భాగం అండి. నిజంగా అదృష్ట రత్నం అంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిజంగా ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రంలో నవరత్నాలు మాత్రమే ఉంటాయి. ఇవే జాతి రత్నాలు, ఇవే ప్రెషర్ స్టోన్స్. ఇది కాకుండా మేము అప్పుడప్పుడు విన్నాము, అదృష్ట రత్నం అని ఎవరో తెచ్చారు. ఒకసారి మా ల్యాబొరేటరీలో టెస్ట్ చేశాం. అదొక రత్నమే, కాకపోతే అది ఉపజాతి రాయి. ఆ ఉపజాతి రాయిని పేరు చెప్పకుండా ఏం చెప్పకుండా ఇది అదృష్ట రత్నం అని చెప్పడం జరుగుతుంది. రకరకాల మోసాలు ఇదొక భాగం అండి. అలా అదృష్ట రత్నం అంటూ పేరు లేదు. ఇక్కడ మీకు సూటబుల్ రత్నాలే అవి అదృష్ట రత్నాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇండివిజువల్ హారోస్కోప్కు ఒక పచ్చా డైమండ్ వచ్చింది అనుకోండి, పచ్చా డైమండ్ మాత్రమే అదృష్ట రత్నాలు. సో ఇంకో పర్సన్కు కెంపు, పగడం వచ్చింది అనుకోండి, ఆ రత్నాలు మాత్రమే అదృష్ట రత్నాలు అవుతాయి. అంతేగాని రత్నాలకంటూ స్పెసిఫిక్ నేమ్ ఉంది, అది స్టాండర్డ్స్ ఉన్నాయి, పారామీటర్ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కాకుండా అంటే చెప్పకుండా అండి మోసంలో ఇదొక భాగం. సో అది రకరకాల మోసాలు ఇదొక భాగం. దాని పేరు చెప్పకుండా కమిట్మెంట్ కాకుండా అదృష్ట రత్నం అని ఏదో ఒక స్టోన్ డూప్లికేట్ రాయిని అంటగట్టడము, నిజమైన రత్నాలతో పోలుస్తూ లక్షలు లక్షలు వసూలు చేస్తున్నారు. అది మోసం అండి. అలాంటి సిస్టమే లేదు. రకరకాల పద్ధతుల జనాలను ఏ విధంగా మోసం చేస్తున్నారో ఇదొక పద్ధతి. జాతి రత్నాలు, ప్రెషర్ స్టోన్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో జాతి రత్నాలు. ఇవే ముఖ్యంగా ప్రెషర్ స్టోన్స్. మనకు నవరత్నాలు ముఖ్యంగా మన ఇండియన్ అస్ట్రాలజీ సిస్టమ్ ప్రకారం ఉన్నాయి కాబట్టి ఈ రత్నాలే మనకు సూటబుల్ ఉంటాయి. ఈ రత్నాల్లో కూడా ఏది సూటబుల్ అనేది పెట్టుకుంటేనే అది మనకు ప్రయోజకరంగా ఉంటుంది. అదే ఇందులో కూడా మళ్ళీ నవరత్నాలు మనకు నాట్ సూటబుల్ జెమ్ స్టోన్స్ కూడా ఉంటాయి. అందుకే ఇక్కడ జ్యోతిష్య ఇక ఇంపార్టెన్స్ ఉంది. కరెక్ట్గా అడ్వైజ్ కూడా చేయగలగాలి. అందువల్లనే ది డైమండ్స్లో ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే కరెక్ట్ అడ్వైస్, అక్యురేట్ జెమ్ స్టోన్. ఈ రెండు కుదిరితేనే మనకు ప్రభావం అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మిరాక్యులస్ విజిబుల్ చేంజెస్ కనబడతాయి. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా జాతి రత్నాలు, ఉపజాతి రత్నాలు అని చెప్పేసి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి? చాలా తేడా ఉంటుందండి. ఎంత తేడా ఉంటుందంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నెయ్యికి డాల్డాకు తేడా ఏమన్నా ఉంటుందండి? సో నెయ్యికి డాల్డాకి ఎంత తేడా ఉంటుందో జాతి రత్నాలకు ఉపజాతి రత్నాలకు కూడా అంతే తేడా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నెయ్యి అనేది వేరు, డాల్డా అనేది ఎంటైర్లీ డిఫరెంట్. సో ఆ విధంగా జాతి రత్నాలు అంటేనే జాతి రత్నాలు డ్యూరబిలిటీ ఉంటాయి, ఎఫెక్టివ్గా ఉంటాయి, బ్యూటీగా ఉంటాయి.
నిజంగా మనకు జాతక ఫలితాలు అనేది జాతి రత్నాలు మాత్రమే ఇస్తాయి. ఉపజాతి రత్నాలు ఏంటంటే భూమిలో అలా వచ్చేస్తాయి. జాతి రత్నాలతో పాటు ఎన్నో రకాల ఉపజాతి రత్నాలు కూడా వస్తాయి. బట్ దీంట్లో ఉండే ప్రాపర్టీస్ ఇందులో ఉండవు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్, మన భూమిలో నుండి బంగారం వస్తుంది, ఇత్తడి వస్తుంది. రెండు ఒకే రంగులు ఉన్నంత మాత్రాన బంగారం ప్రాపర్టీస్ వేరు, ఇత్తడి ప్రాపర్టీస్ వేరు. బంగారం ప్రాపర్టీస్ ఏంటంటే తెలుసా అండి మీకు? నాన్ డిస్ట్రాయబుల్. అదే ఇత్తడి కానీ ఇనుము కానీ డెస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. బంగారము డెస్ట్రాయ్ కాదు, మనం ధరిస్తే అరుగుతుంది తప్ప డెస్ట్రాయ్ కాదు. అలాగా ఏదైతే డ్యూరబిలిటీగా ఉంటాయో, షైనీగా ఉంటాయో, ఇలాంటివన్నీ జాతి కిందికి వచ్చాయి. ఇప్పుడు ప్రెషియస్ మెటల్స్ అంటే ఏమంటారు? బంగారము, వెండి, ప్లాటినము, ఇలాంటి ప్రెషియస్ మెటల్స్. ప్రెషియస్ మెటల్స్ అని ఎందుకన్నారు? డ్యూరబిలిటీగా ఉంటాయి, బ్రైట్గా ఉంటాయి. సో వాల్యూబుల్, ఎలాంటి నేచురల్గా రియాక్షన్స్ ఉండవు. అలాగే జాతి రత్నాల్లో కూడా నేచర్గా రియాక్షన్స్ ఉండవు. అదే డూప్లికేట్ రత్నాలకైతే, మన ఉపజాతి రత్నాలకైతే ఇవి ఉంటుంది. అండ్ జాతక ఫలితాలు ఉండవు. దాంట్లో మనం సైంటిఫిక్గా చూసినా కానీ స్పెక్ట్రమ్ రేస్ ఏదైతే రత్నం ద్వారా ప్రసరించి మనకు బాడీలో పడుతుంటాయో, జాతి రత్నంలో వచ్చే ఫలితాలు దీంట్లో అసలు ఉండవు. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 100% ఒక రేస్, బెనిఫిషియలీ రేస్ మనకు వస్తున్నాయి అనుకోండి, ఇలా 5% కూడా ఉండదు. ఉపజాతరాల్లో ఉంటుంది, 5% కూడా ఉండదు. మరి 5% కూడా లేదని మనం ఎఫెక్టివ్ అన్నాం. ఇంతకుముందే చెప్పుకున్నాం, ఎఫెక్టివ్ దేనంటారు? మినిమం 1/3 ఉండాలి. 35% ఉంటేనే అది ఎఫెక్టివ్ రత్నాల కిందికి లెక్క. కాకపోతే ఇక్కడ ఏం చేయాలంటే, జాతి రత్నాలు పెట్టుకోలేనప్పుడు 3 క్యారెట్లు పెట్టుకోమన్నారు అనుకోండి, 3 క్యారెట్ల బదులు 1 క్యారెట్ పెట్టుకున్నా ప్రభావితంగా ఉంటుంది తప్ప 3 క్యారెట్ల బదులు 30 క్యారెట్లు ఉపజాతి రాయి పెట్టుకున్నా దానివల్ల ప్రయోజనం ఉండదు. సో ఇది గమనించాలండి, జాతి రత్నాలకు ఉపజాతి రత్నాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. సార్ మీరు ఇప్పుడు అన్నారు కదా 3 క్యారెట్లు 5 క్యారెట్లు అని చెప్పి. మినిమం ఎన్ని క్యారెట్స్ ధరించాలి? ఎందుకంటే సామాన్యులు ఎఫర్ట్ చేయలేరు. వాళ్ళు మినిమం ఎంత క్యారెట్స్ ఎఫర్ట్ చేయాలి? గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, నిజంగా చాలామంది డూప్లికేట్స్ అమ్మే వాళ్ళే ఇంత బరువు పెట్టుకోవాలని ఖచ్చితంగా చెప్తూ ఉంటారండి. అది కూడా మీరు గమనించాలి. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో ఏముందంటే, ఇంత బరువు ఇన్ని క్యారెట్లు పెట్టుకోవాలని ఎక్కడ రాసలేదు. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం ఆవిర్భవించినప్పుడు మన వేదాల్లో ఒక భాగం కాబట్టి, క్యారెట్ వర్డ్ అన్నది ఇప్పుడు ఇంగ్లీష్ వర్డ్. మనం లేటెస్ట్గా అందరం ఒక యూనిట్ జెమ్స్ను, రత్నాలను వేయ చేయడానికి వాడుతున్నాం. క్యారెట్ బరువు అనేది జ్యోతిష్ శాస్త్రంలో లేదు ఇంత బరువు అని. మనకు ఒక ప్రభావితమైన రత్నము, మంచి శ్రేష్టమైన రత్నం పెట్టుకోవాలని శాస్త్రంలో ఉంది. సో ఇక్కడ మనం ఏంటంటే, ఇక్కడ మేము దివ్య డైమండ్స్ ఆల్వేస్ ఇంటూ రీసెర్చ్ కాబట్టి, ఇక్కడ మేము యొక్క శాస్త్రీయ అధ్యయనం చేసి ఏం చెప్తున్నామంటే, మనం ఎప్పుడైనా గమనించండి, క్వాలిటీ ప్రధానమా క్వాంటిటీ ప్రధానమా అని ఏ యాంగిల్లో చూసినా క్వాలిటీ ప్రధానం అవుతుంది. ఇటు సైంటిఫిక్గా చూసినా, శాస్త్రీయంగా చూసినా, లాజికల్గా చూసినా క్వాలిటీ ప్రాధాన్యం అవుతుంది. కాబట్టి క్వాలిటీ ప్రాధాన్యంగా మనం రత్నాలు పెట్టుకోవాలి. ఈ బేసిస్లో రీసెర్చ్ ఆధారంగా ఏంటంటే, మినిమం 1 క్యారెట్ బరువు ఉన్నా సరిపోతుంది. చాలామంది తెలియకుండా డూప్లికేట్స్ అమ్మే వాళ్ళకి అదెంత 10 క్యారెట్లైనా దాని వాల్యూ ₹1000, ₹500 కూడా ఉండదు. అదే 10 క్యారెట్ల బరువు అయితే రత్నాలలో, నిజమైన రత్నంలో లక్షలలో పోతుంది. సో నేను లక్షలను కూడా కాదు, మినిమం ఒక 10,000, ₹20,000 క్యారెట్ బడ్జెట్లో ప్రెషియస్ స్టోన్ 1 క్యారెట్ తక్కువ కాకుండా పెట్టుకుంటే నిజంగా జాతక ప్రభావం ఉంటుంది. ఇది కూడా ఎందుకంటే, ఒక 1 క్యారెట్ డయామీటర్ ఏదైతే రత్నం ఉంటుందో దాంట్లో వచ్చే రిఫ్రాక్టెడ్ రేసు ఫింగర్ మీద మనం పెట్టుకుంటే నర్వ్ డయామీటర్కి సమాంతరంగా ఉంటుంది కాబట్టి అప్పుడు దాని పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. సో ఇక్కడ మనం అందరూ తెలుసుకోవాలి ఏంటంటే, క్వాంటిటీ కాదు, క్వాలిటీ ప్రాధాన్యం అవుతుంది. సో మీరు ఇక్కడ క్వాలిటీనే చూసుకోవాలి, ఎఫెక్టివ్నెస్సే చూసుకోవాలి. అంతేగాని 3 క్యారెట్లు 5 క్యారెట్లు ఇంపార్టెన్స్ కాదు. పెట్టుకునే స్తోమత ఉంటే పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడదని కాదు. ఈవెన్ అదర్వైజ్ వాట్ ఈస్ ద మినిమం వెయిట్ పెట్టుకోవాలంటే దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని మీరు తెలుసుకోవాలండి. సార్ రత్నాలు ధరిస్తే తలరాత్రులు మారిపోతాయా? సరే చూడండి, ఇక్కడ రత్నాలు ధరిస్తే తలరాతలు మారిపోతాయని శాస్త్రంలో చెప్పబడ్డది. అదృష్టం కలిసి వస్తుందని చెప్పబడ్డది. మనం లెటర్స్ అనలైజ్ ఇన్ సైంటిఫిక్ వే. నిజంగా కూడా దీన్ని మనము, రత్నాలు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. దేశాధినేతలు ఉన్నారు, రాజ్యాధినేతలు ఉన్నారు, ప్రెసిడెంట్స్ ఉన్నారు, మినిస్టర్స్ అందరు ఉన్నారు. నిజంగా వీళ్ళు ఎంతమంది ఎందుకు పెట్టుకుంటున్నారో ఒకటి మనం ఆలోచించాలి. ఒకటి. రెండవది, మనము ఇక రత్నాలు పెట్టుకోవడం ఎంతవరకు బెనిఫిట్ జరుగుతుందంటే, ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, 3 కేసులు కాదు, 100 కేసులు కూడా కాదు. 100 మంది పెట్టుకుంటే 90% పైన మందికి గుడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. మనం దీన్ని వీఆర్ ఫోర్స్డ్ టు బిలీవ్ దిస్ సిస్టమ్. ఎందుకు? శాస్త్రంలో చెప్పబడ్డది, మనం శాస్త్రాన్ని నమ్మమనుకుందాం. లెట్ us అనలైజ్ డేటాబేస్. ఎంతమంది బెనిఫిట్ అవుతుంది అన్నది కూడా ఆలోచిద్దాం. ఇప్పుడు లాటరీ లాగా కోట్ల మందిలో ఒక్కరికి బెనిఫిట్ అవుతున్నట్టు కాదు కదండి. అవుట్ ఆఫ్ 100 పీపుల్, మోర్ దెన్ 95% పీపుల్ ఆర్ గెటింగ్ ద బెనిఫిట్.
అది కూడా ఎందుకు చెప్తున్నాను 95% యాక్యురసీ 100% ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే ఏదో కారణం చేతండి డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా, సో ఏదైనా అడ్వైస్ తప్పులున్నా నిజంగా ప్రతి ఒక్కరికి ఆ ఎఫెక్ట్ రావాలంటే దానికంటూ కొంత టైం కంప్లీట్గా పడుతుంది. సో ఒక్కటేంటంటే 95% అబౌవ్ పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయంటే ఇట్స్ అ వైడ్ స్కోప్. సో వైడ్ స్కోప్ ఉంది కాబట్టి జనాలలో ఏదైతే పాజిటివ్నెస్ ఉందో మనం దాన్ని అడాప్టేషన్ చేయడంలో తప్పే లేదు. ఇక తలరాత గురించి అంటారా, రత్నాలు పెట్టుకోవడం వల్ల సైంటిఫిక్గా కాన్స్టెంట్గా రేస్ పాసే బాడీలో పడుతుంటే ఆలోచన విధానం మారడము, పాజిటివ్గా ఆలోచించడం వల్ల సక్సెస్ కారణం అవుతుంది. సో ఎప్పుడైనా మనం పాజిటివ్గా ఆలోచించడము, టైమ్లీ డెసిషన్స్ ఇవే సక్సెస్ కారణం ఉంటాయి. సో ఇవన్నీ రత్నాలు పెట్టుకోవడం వల్ల ప్రాక్టికల్గా కూడా మన బాడీలో వచ్చే చేంజెస్ వల్ల మనిషి ఒక అదృష్టాన్ని పొందగలుగుతున్నాడు, విచ్ హెస్ ప్రూవెన్. దీనికి మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, డేటాబేస్ కూడా ఉంది కాబట్టి వీ కెన్ బిలీవ్ ద వేరింగ్ సిస్టమ్. దీన్ని బట్టి కూడా ఏమి అర్థం చేసుకోవచ్చు, నిజంగా రత్నాలు అదృష్టాన్ని ఇస్తుంది, ప్రభావితం చేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. సార్ రత్నాలు ఎవరైనా పెట్టుకోవచ్చు? ఆబ్వియస్లీ అండి, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే నిజంగా రత్నాలు ఒక మనకు బెనిఫిట్ చేస్తున్నాయని శాస్త్రాలు చెప్తుంది. ఒకవేళ మీరు పెట్టుకునే పరిస్థితి లేకపోతే మీరు ఇట్లా ఆలోచించండి, మీరు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కూడా మీరు సక్సెస్కి పొందలేకపోతున్నారంటే ఇలాంటి సందర్భాలు మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, ఏదో జాతకరీత్యా లోపం ఉంటే మాత్రమే మీరు అన్ని ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కూడా మీరు సక్సెస్ పొందలేకపోతున్నారంటే ఇమీడియట్గా మీరు మీ ఆరోస్కోప్ ప్రకారం మీరు నిజంగా రత్నాన్ని పెట్టుకొని చూడండి, లాట్ ఆఫ్ చేంజెస్ విల్ కమ్. ఇది నేను ప్రాక్టికల్గా ఒక డేటాబేస్ ఆధారంగా చెప్తున్నా. నిజంగా రత్నాలు ఎంతవరకు ప్రభావితం చూస్తుంది అంటే కొందరికైతే పెట్టిన రోజే ప్రభావం చూపించడం జరుగుతుంది, కొందరికి టైం పడుతుంది వాళ్ళ ఆరోస్కోప్ ప్రకారం. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే రత్నం ఇంపాక్ట్ ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది కాబట్టి రత్నాలకి ఇంత డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. సో మీరు ఒక్కటి ఆలోచించండి, ఇప్పుడు ఒకవేళ జబ్బు విషయంలో కానీ, ఎఫర్ట్స్ విషయంలో కానీ, సక్సెస్ పొందలేని వాళ్ళు కానీ, మ్యారేజ్ అవ్వలేని వాళ్ళు కానీ, ఏదైనా ప్రొఫెషన్లో కానీ దేంట్లో అయినా సక్సెస్ ఇమీడియట్గా మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. ఒకటండి, కంప్లీట్గా ఎఫర్ట్స్ పెట్టడం అనేది మ్యాండేటరీ. ఇన్ స్పైట్ ఆఫ్ పుట్టింగ్ బెస్ట్ ఎఫర్ట్స్ మీరు ఎప్పుడైతే సక్సెస్ పొందలేకపోతున్నారంటే ఏదో జాతకరీత్యా లోపం అనుకోండి. అలాంటి సందర్భాల్లో మీరు నిజంగా ఒక ప్రొఫెషనల్ మంచి క్వాలిఫైడ్ అస్ట్రాలజర్ సంప్రదించి మీకు సూటబుల్ రత్నం పెట్టుకొని చూడండి, అప్పుడు మిరాక్యులస్ చేంజెస్ కనబడతాయి. సో ఈ విధంగానైనా ఈ అదర్వైజ్ మీకు సూటబుల్ రత్నం ఎప్పుడైనా ఎవరైనా పెట్టుకోవచ్చండి. సార్ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు రత్నాలు ధరించాలంటే ఏం చేయాలి? డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా కానీ రత్నాలు పెట్టుకోవచ్చండి. కాకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు మనకు ఒక 40 ఇయర్స్ పై ఉన్నోళ్ళే మనకు ఇప్పుడు కనపడతారు. 40 ఇయర్స్ తర్వాత అందరు ఇప్పుడు హాస్పిటల్ డెలివరీసే కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లు ఉంటున్నాయి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు కూడా మనం రత్నం ధరించే విధానం ఉంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనము ఆల్జీబ్రా మ్యాథమెటిక్స్లో ఎక్స్ వాల్యూ ఎలాగనుకుంటామో అన్ని వాల్యూస్ పెట్టి, అదేవిధంగా మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఇప్పుడు మీరు చేస్తున్న ప్రొఫెషన్ ఏంటి, మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి, సో దీని ఆధారం కూడా మీకు ఏ రత్నం సూట్ అవుతుంది, ఏ గ్రహం వల్ల ఇలాంటి ప్రభావం ఉంది, ఇప్పుడు కోర్టు కేసులు, ఫైనాన్షియల్ క్రైసిస్, ఫ్యామిలీ రిలేషన్స్, హెల్త్ ప్రాబ్లము, మానసికంగా ప్రాబ్లం, ఇలాంటివన్నీ ఏ దశలో ఎప్పుడు వస్తాయి, ఏ ప్లానెటరీ వీక్ ఉంది బట్టి రివర్స్ క్యాలిక్యులేషన్ మెథడ్ ఉంటుంది. దీనికంటూ ఒక అరగంట టైం పడుతుంది కాబట్టి మీరు డైరెక్ట్గా దివ్యాడమెంట్స్ రావాల్సి ఉంటుంది. ఇక్కడ దివ్యాడమెంట్స్ ప్రతి బ్రాంచ్లో అస్ట్రాలజిస్ట్ ఉంటారు. సో ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ లేని సందర్భాల్లో మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి, సో ఇవన్నీ మన పరిగణలోకి తీసుకుంటూ మీకు ఏ రత్నం పెడితే బాగుంటుంది అన్నది ఒక క్యాలిక్యులేషన్కి వస్తారు. సో మెజారిటీగా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే యాక్యురేట్గా మీకు అప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. అండ్ దాని ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇవ్వుతాడు. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మాత్రం మీరు డైరెక్ట్గా రావాలి. రాలేని పక్షంలో కూడా మీరు వీడియో కాల్స్ ద్వారా కూడా మీరు దివ్యడం సంప్రదించవచ్చు. అండ్ మీకు మీ సమస్యకు అనుకూలంగా కూడా మీకు ఏ రత్నం సూట్ అవుతుంది అనేది కూడా అడ్వైజ్ చేస్తాం. జ్యువెలరీ షాప్ కి మీకు ఉన్న తేడా ఏంటి సార్? జ్యువెలరీ షాప్కు మాకున్న తేడా ఏంటంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, అవుట్ ఆఫ్ 100 జ్యువెలర్స్, ఇప్పుడు ఒక 100 మంది జ్యువెలరీ షాప్స్ ఉన్నాయనుకోండి, అందులో 90% మంది జ్యువెలర్స్ రత్నాలు అమ్మరు. ఒక 10% జ్యువెలర్సే రత్నాలు అమ్ముతారు. ఆ 10% జ్యువెలర్స్లో కూడా ఒక ల్యాబొరేటరీస్ ఉండవు, వాళ్ళు ఏదో ఒక ల్యాబ్ సిస్టమ్ ప్రకారం అమ్ముతారు. అది కాకుండా జ్యువెలరీ షాప్తో కంపేర్ చేయాలంటే జ్యువెలరీ షాప్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ నుండి దివ్యాడమెంట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రత్నాలు అనేది చాలా ప్రెషియస్ దెన్ గోల్డ్ కంటే చాలా ప్రెషియస్ విలువైనవి కాబట్టి. ఇక్కడ ఏంటంటే దివ్యాడమెంట్స్లో సాలిటేర్ రత్నాలు, ప్రీమియం క్వాలిటీ రత్నాలు, ఎఫెక్టివ్ రత్నాలు మాత్రమే ఉంటాయి. జ్యువెలరీ షాప్లో ఏంటంటే గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అందులోనూ ప్రతి జ్యువెలరీ రత్నాలు డీల్ చేయరు. ఇక్కడ మేము రత్నాలు తప్ప ఆర్నమెంట్స్ డీల్ చేయం. అది ముఖ్యమైన వ్యత్యాసం, ఒక స్పెషలైజేషన్.
యూఎస్పి యూనిక్ సెల్లింగ్ ఒక సర్టిఫికేట్ విధానంగా అమ్మే విధానము దివ్య డైమండ్స్ కాబట్టి అండ్ జ్యువెలరీ షాప్కు మాకు ఇంత వ్యత్యాసం ఉంటుందండి. సార్ ఒకరు వాడిన రత్నాన్ని ఇంకొకరు వాడొచ్చా? ఇదేంటంటే అండి గ్రహాలకు సంబంధించింది కాబట్టి ఒకరు వాడిన రత్నాన్ని మెజారిటీకి ఇంకొకరు వాడకూడదు. ఎందుకంటే మనిషి ఇప్పుడు ఎక్స్‌పోజర్ ఎప్పుడైతే అవుతాడో నెగటివిటీ అనేది జెమ్ స్టోన్స్ అబ్జర్వ్ చేస్తాయి. మనిషి మీద పడకుండా ఆ నెగెటివ్ అనేది రత్నాలు అబ్జర్వ్ చేస్తాయి. కాబట్టి ఇలాంటి నెగెటివ్ అయిన రత్నాలు మనం జనరల్‌గా వాడకుంటూ ఉంటే మంచిదండి. ఇప్పుడు దివ్య డైమండ్ డైరెక్ట్‌గా మైనింగ్ నుండి తీస్తున్నాం కాబట్టి ఎవరు వాడిన రత్నాలు ఇప్పుడు దివ్య డైమండ్స్‌లో ఉండవు. అండ్ మీరు కూడా ఒకరు వాడిన తర్వాత కూడా ఏం జరుగుతుందంటే ఎన్నో రత్నాలు సాఫ్ట్ బై నేచర్ ఉంటాయి, అరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని రత్నాలు గీతలు వస్తాయి, స్క్రాచెస్ వస్తాయి. కొన్ని రత్నాలు మరీ తీవ్రంగా మీరు ఏదన్నా ఒక బ్లాక్ మ్యాజిక్ కానీ ఒక నరదృష్టికి గురయ్యారనుకోండి, కలర్ ఫేడ్ అవ్వడాలు, రత్నాలు పగిలిపోవడము, రత్నాలు పోవడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. సో మనం పెట్టుకునేది ఒక కవచం లాగా మనం పెట్టుకుంటాం కాబట్టి ఒక్కసారి ఒకరు వాడిన రత్నాలు వాడుకుంటూ ఉంటేనే మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక తండ్రి కొడుకులు ఉన్నారనుకోండి, ఆ విధంగా కూడా తండ్రి హారోస్కోప్ వేరుంటుంది, కొడుకు హారోస్కోప్ వేరుంటుంది. సో ఆయనకు సూట్ అయిన రత్నాలు ఈయనకు సూట్ కాకపోవచ్చు. ఇలాంటి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అండ్ ఒకరు వాడింది కూడా వాడకపోతుంటేనే మంచిది. ఎందుకంటే అవి నెగిటివ్ రత్నాలు పెట్టుకుంటాం ఎందుకండి, మనం నరదృష్టి చెడు దృష్టి నుండి ప్రొటెక్షన్ కోసం. ఎందుకంటే ఈ రత్నాలు కాస్మిక్ రేస్ రూపంలో, దృష్టి కూడా కాస్మిక్ రేస్ ఇట్లా ఉంటుందండి. అలాంటి జెమ్ స్టోన్స్ అబ్జర్వ్ చేస్తాయి. అలాంటి స్టోన్స్ వాడుకుంటుంటేనే మంచిదండి. సార్ చివరిగా రత్నాలు కొనే వాళ్ళకి పెట్టుకునే వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? ఒకటే చెప్తానండి, నిజంగా రత్నాలు చాలా ప్రెషియస్. మనకు దేవుడు ఇచ్చిన ఒక వరంగా భావించండి. అండ్ కాకపోతే డూప్లికేట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని బిలీవ్ చేయొద్దు. అలానే నన్నే బిలీవ్ చేయమని నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే ఇంత శాతం డూప్లికేట్స్ ఉన్నాయి. మన ఇండియాలోనే ముఖ్యంగా డూప్లికేట్స్ ఎక్కువ ఉన్నాయి. నిజంగా ఒకవేళ ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే ఏమైపోతుందంటే నిజంగా శాస్త్రాల మీద కూడా నమ్మకం పోతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని ఒకటికి 2 సార్లు తెలుసుకోండి. దివ్య డైమండ్స్ ఆల్వేస్ గివింగ్ అవేర్‌నెస్ అండి. మా దగ్గరనే కొనమని ఎప్పుడూ చెప్పట్లేదు. ఎందుకంటే ఇన్ని డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి. చాలామంది రకరకాలుగా మోసాలు చేస్తున్నారు. దివ్య డైమండ్స్ చాలా మందిని ఎండగడుతున్నాం. ఇన్ని డూప్లికేట్స్ ఉన్నాయి. ఎంతమంది ఎలా డూప్లికేట్స్ వస్తున్నాయి. కాబట్టి మేము ముఖ్యంగా అవేర్‌నెస్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఒక్కటికి 2 సార్లు ఆలోచించండి. ఒకసారి రత్నాలలో ఎంత విశిష్టత ఉంటుందో దివ్య డైమండ్స్‌కి వచ్చి డూప్లికేట్ రత్నాలు ఎలా ఉంటాయి, ఉపజాతి రత్నాలు ఎలా ఉంటాయి, జాతి రత్నాలు ఎలా ఉంటాయి, ఒకసారి వచ్చి దివ్య డైమండ్స్ ప్రాక్టికల్గా చూడండి. కొనమని మా ఉద్దేశం ఎప్పుడు కాదు. ఒకసారి నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాతే 1-2 సార్లు నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాతే రత్నాలు పెట్టుకోవడానికి ముందుకు రండి. ఎందుకంటే బై ఛాన్స్ డూప్లికేట్ అయితే మీరు డబ్బులు పోవడమే కాకుండా రకరకాల జబ్బులు, క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చే అవకాశం ప్రమాదం ఉంది కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ బయింగ్ ద జెమ్ స్టోన్స్. సో ఆల్వేస్ వీఆర్ దివ్య డైమండ్స్ అయితే మీకు ఎప్పుడు అవేర్నెస్ ఇస్తున్నాం. మీకు ఏ విధంగా కావాలన్నా ఫోన్ ద్వారా కూడా మీకు రత్నాల గురించి వివరణ డైరెక్ట్గా వస్తే మీరు ప్రాక్టికల్గా తేడా అన్నది గమనించవచ్చండి. సార్ రత్నాల గురించి, ఆస్ట్రాలజీ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి.